అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన బాంబు ప్రభావం భారతీయ ఐటీ ఉద్యోగులపై ఏ మేరకు ఉంటుందో ఐటీ నిపుణులు వెంకట కాంచనపల్లితో ముఖాముఖిలో తెలుసుకుందాం. ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు టారిఫ్లపైనే మాట్లాడుతూ వచ్చిన ట్రంప్ ఈసారి ఐటీ ఉద్యోగాలపైన కూడా కామెంట్ చేశారు. భారతీయులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి కూడా ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలు ఏంటి, ఎలాంటి సందర్భాల్లో చేయాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి సంటెక్ కార్ప్ ప్లేస్మెంట్ శిక్షణ సంస్థ CEO వెంకట కాంచనపల్లి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరొక తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ట్రంప్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అంటే ఆయన మాట్లాడే మాటలకు విభిన్న అర్థాలు కూడా ఉంటుంటాయి. అయితే ప్రస్తుతం ఐటీ ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవద్దని చెప్పి ప్రధానంగా భారత్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు కదా సార్, ఏ విధంగా చూడొచ్చు దీన్ని? యాక్చువల్గా ట్రంప్ మొదటి నుంచి కూడా, అంటే ఆయన అధికారంలోకి మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ అమెరికా అనే నినాదంతో ఆయన మేజర్గా చెప్పాలంటే ఆ ఎలక్షన్ గెలిచారని చెప్పొచ్చు. ఆయన ఏంటంటే ఆయనకి ఫస్ట్ అమెరికన్లు ప్రాధాన్యం అనే నినాదమే ఆయనని చాలా రాజకీయాల్లోకి ముందుకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇది సెకండ్ టైం ఆయన వచ్చారు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు. బట్ ఆయన నైజమే అది. అంటే ఆయన ఏంటంటే అమెరికన్లు ప్రాధాన్యం అని చూస్తూ ఆయన ముందుకు తీసుకొచ్చారు. అంటే దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇది వాళ్ళ అంటే ఓట్ బ్యాంక్ పరంగా అనుకోవచ్చు, లేకపోతే ఆయన రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అంటే అధికారికంగా ఉండాలనుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ప్రత్యేకంగా AI సదస్సులో చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు భారత్ అనేది మానవ వనరుల పరంగా హైలీ పాపులేటెడ్ కంట్రీ. మనకి 2000 సంవత్సరంలో ఎప్పుడైతే ఐటీ ఇలా బూమ్ అవుతూ వచ్చిందో గత 2 దశాబ్దాలుగా ఆ ఐటీ బూమ్ అవుతూ వచ్చినప్పుడు చాలా వరకు ఐటీకి సంబంధించి ఎన్నో మానవ వనరుల అవసరాలు కలిగాయి. యాక్చువల్లీ అంటే చాలా వరకు ఎన్నో జాబ్స్ మానవ వనరులకు సంబంధించి జాబ్స్ ఎన్నో ఉండగా మన భారతదేశం వైపే అమెరికా చూసింది. ఎందుకంటే చైనాలో కూడా ఉన్నా కానీ వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం. బట్ మన భారతదేశానికి ఆ సమస్య లేదు. సో మొదటి దేశంగా భారత్ మానవ వనరులు సమృద్ధిగా ఉండడం, మన వాళ్ళకి సమస్య పరిష్కార శక్తి బాగా ఉండడం, ఐటీలో మన వాళ్ళు రాణించడం వలన వాళ్ళు మనని చూశారు. కానీ ఇప్పుడు ఈ AI అనే ఏంటంటే రిడెండెంట్ జాబ్స్, రిపిటేటివ్ జాబ్స్ అన్నిటినీ అది AI చేసిస్తుంది. అంటే ఈ మధ్య చాలా పెద్ద CEOs కూడా చెప్పారు కోడర్స్ అవసరం లేదని. అలాంటి పక్షంలో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి సంవత్సరము ఈ చిన్న చితక పెద్ద కంపెనీలు యాసెంచర్, ఇన్ఫోసిస్ ఇట్లాంటివన్నీ కూడా మనకి 5 లక్షల వరకు తీసుకునే జాబ్స్, ఐటీ జాబ్స్ ఇప్పుడు గత 1-2 సంవత్సరాలు చూస్తే, గత సంవత్సరం చూస్తే చాలా హీనంగా 50,000కు పడిపోయింది. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అన్ని కంపెనీస్ కూడా ఈ AI ట్రాన్సిషన్కి సంబంధించి వాళ్ళు అంటే ముందు ఎలా వాళ్ళని వాళ్ళు AIకి ఎక్విప్ చేసుకుంటున్నారు అండ్ ఫర్దర్ రిక్రూట్మెంట్ చేయట్లేదు. అండ్ తర్వాత అంటే జాబ్స్ ఇంకా ఉండవా, ఇట్లా పడిపోయి ఇట్లానే ఉంటుందా అని కూడా చెప్పలేము. కొత్త జాబ్స్ వస్తాయి కానీ అవి ఎలా వస్తాయి, ఎలా ముందుకు పోతుందనే తెలియదు. కానీ ఈ ట్రాన్సిషన్ టైంలో అంటే ఆయన తన ఆలోచన విధానం ఏంటంటే ఇంకా మనకి వస్తే టెక్నాలజీ తోటి మనం నడిపించేయచ్చు, 100 మంది దగ్గర 10 మంది సరిపోతారు, సో ఈ 10 మంది సరిపోయే దగ్గర మనకు వీళ్ళంతా ఏమవసరము అనే దీంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. అంటే వాళ్ళకుండే ఆయన చుట్టుపక్కల ఉండే ఎక్స్పర్ట్స్ ఈ ఒక చిన్న అబ్స్ట్రాక్ట్ లాగా చెప్పుండొచ్చు, అది దాన్ని ఆయన బేస్ చేసుకొని ఏంటంటే మొత్తానికి అవసరం లేదన్నట్టుగా చేస్తాను. బట్ అది అంత సాధ్యతరమైన విషయం కాదు. ఓకే సార్, సాధారణంగా అమెరికాకు సంబంధించిన కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి భారతీయులను రిక్రూట్ చేసుకోవద్దని కూడా చెప్తున్నారు. కానీ అది సాధ్యపడే విషయమా సార్? ఎందుకంటే మానవ వనరుల కేంద్రం భారత్ అని చెప్తున్నారు. ఇక్కడ మన నైపుణ్య శక్తి ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగల శక్తి మన భారతీయులకు ఉంటే అందుకోసం అమెరికా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు. ఈ సందర్భంలో అతను వ్యాఖ్యానించిన ఈ మాటలు అనుకోండి, భారతీయులు అంటే గూగుల్ను, మైక్రోసాఫ్ట్ రిక్రూట్ చేసుకోవద్దని, అది సాధ్యపడుతుంది సార్ ఆ కంపెనీలకు? కానీ అంటే భారత్లో మైక్రోసాఫ్ట్, గూగులే కాక చాలా కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను వాళ్ళు పట్టించుకొని ఈ విధంగా రిక్రూట్ చేసుకోకుండా ఉండే అవకాశం ఉంటుందా?
ఇమీడియట్గా అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక నాయకుడిగా అమెరికన్లకు ప్రాధాన్యత ఉద్దేశంలో చెప్పాడు, కానీ రాత్రికి విషయాలైతే మారిపోవు. ఎందుకంటే ఇప్పుడు మన భారతీయులు ఇలాంటి దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి వాటిల్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, ఎంతో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు హుటాహుటిన కాదు మీరు వాళ్ళని తీసుకోవద్దు, మన వాళ్ళనే తీసుకోవాలనే ఒక ఆయన ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం అయితే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం ఒకటి కష్టము. పోనీ లాంగ్ టర్మ్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ ఇప్పుడు భారతీయుల పనితత్వము తర్వాత అమెరికన్ల పనితత్వంలో కూడా చాలా తేడా ఉందండి. ఇప్పుడు కంపెనీలు కూడా భారతీయులను ఎందుకు కోరుకున్నాయి? మరి అమెరికన్స్ అక్కడ వాళ్ళకు జాబ్లెస్గా ఉన్నారు, మరి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా కంపెనీలు మన దగ్గరికి ఎందుకు వచ్చాయంటే దానికి కారణాలు ఉంటాయి కదండి. దాని ముఖ్య కారణం ఏంటంటే భారతీయులు స్ట్రెచ్ అవుతారు. అంటే వాళ్ళు పని చేసే దగ్గర అమెరికన్ వాడు 9 to 5 అంటే 9 o'clockకి లాగిన్ అయ్యాడంటే 5 o'clockకి వెళ్ళిపోతాడు. కానీ భారతీయుడు ఆ పని అయిపోవడానికి బాధ్యత తీసుకొని రాత్రి 9 వరకు కూడా పనిచేస్తాడు, సెలవులను లేకుండా పనిచేస్తాడు. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆ అకామిడేటివ్ ఆస్పెక్ట్ భారతీయుల్లో ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇదంతా ఒక సైడు ఏంటంటే బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తిత్వం కలిగిన వారు భారతీయులు, ఇదొకటి. ఇంకొక సైడు మనకి ఇది బాధ్యతాయుతం ఒక సైడ్ అయితే, ఇంకొక సైడు మన వాళ్ళకి ఉండే ఇంటెలెక్చువల్ కెపాసిటీ, అంటే మన వాళ్ళకి ఇంటెలిజెన్స్ కంపారిటివ్లీ చాలా అంటే ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మన దేశంలో వాళ్ళు పెరిగిన విధానము, అంటే పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా విదేశాలలో ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళు పెరిగిన విధానం ఏంటంటే వాళ్ళు ప్రజల్లో పెరిగారు, అంటే వాళ్ళు సమస్యలతో పెరిగారు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. వాళ్ళు ఇక్కడ విజయం ఆల్రెడీ సాధించారు, వాళ్ళకి అన్నీ తెలుసు. సో అలాంటి ఒక కేపబిలిటీస్ పరంగా చూసినా, బాధ్యత పరంగా చూసినా మన వాళ్ళు ఎక్కువ పడుతున్నారనే ఉద్దేశంగానే వాళ్ళు మన వాళ్ళని తీసుకున్నారు, కానీ లేకపోతే అక్కడ అమెరికన్లకు తీసుకోలేక అని కాదు. ఇలాంటి వ్యవస్థతో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2 దశాబ్దాల నుంచి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఆయన ఒక్క ఉద్దేశంతో మారిపోవాలంటే అది సాధ్యమైన పని కాదు. ప్రధానంగా ఎక్కువగా అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే ట్రంప్ ఎప్పుడు కూడా భారత్ను చైనాను లక్ష్యంగానే చేసుకుని మాట్లాడుతుంటాడు. ఇదివరకేమో పారిశ్రామిక పరంగా చైనా ప్రపంచ దేశాలు అన్ని దాంట్లో కంటే ముందుగా ఉంది, చైనాను లక్ష్యంగా చేసుకొని మాట్లాడేవాడు. ఇప్పుడు మానవ వనరులకు సంబంధించి అమెరికాలో ఐటీ కంపెనీలు కానీ ఇతర కంపెనీలకు సంబంధించి ఏదైనా సరే భారతీయులు ఎక్కువగా అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు భారత్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ తరచూ చైనా అండ్ భారత్ని ఎక్కువగా ట్రంప్ లక్ష్యంగా చేసుకొని మాట్లాడడానికి కారణాలు ఏంటి? కారణాలు అగైన్ ఆయనకి లోకల్గా అంటే అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఉండే వ్యవహారం వలన ఆయనకి ఓట్ బ్యాంక్ అని ఉండొచ్చు, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన అంటే ఇది అమెరికా అనేది ప్రపంచంలో ఒక పెద్ద దేశం. అలాంటి పెద్ద దేశానికి అధిపతిగా ఉన్న ఒక నేత ఆయన ఒక అమెరికాని బాగు చేయాలని కోరుకోవాలి. అలానే అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటట్టుగా బాధ్యత ఉండాలి అంత పెద్ద నేతకి. కానీ అంటే ఆయన ఇప్పుడు తరచూ భారత్ను చైనాను టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే అంటే వాళ్ళు భారత్ మీద చైనా మీద ఆధారం పెరిగిపోతుందనేది ఒకటి. తర్వాత వాళ్ళకి ఇంటర్నల్గా కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ రావట్లేదని, వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కానీ వేరే విషయాల పరంగా కానీ వాళ్ళు అంటే తగ్గిపోతున్నారనే ఉద్దేశం కూడా ఉంది. సో ఇవన్నీ కొన్ని అంటే ఆయన చేసే దాంట్లో కొన్ని నిజమే, కానీ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ భారత్ను చైనాని టార్గెట్ చేసే బదులు వాళ్ళ దేశాన్ని అభివృద్ధి, అంటే వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలను, వాళ్ళ మానవ వనరులను ఇంకా ప్రత్యేకంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తే అది చాలా అంటే ఒక మంచి నేతగా ఆయనకి పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లానే వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ దాన్ని ముందుకు నడిపించుకుంటూ తర్వాత మిగతా వాళ్ళ దేశాలతో సహకారాలు, కోఆర్డినేషన్ అంతటితో మొత్తం అన్ని దేశాలతో కలిపి ఒక ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఒక ట్రంప్ లాంటి పెద్ద దేశం నేతకు ఉంటుంది. ప్రపంచంలోనే అగ్రదేశంగా అమెరికా కొనసాగుతుంది. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా ఉండదు సార్? అంటే అమెరికాకు కానీ ఇటు ప్రపంచం కానీ
ఎలాంటి సంకేతాలు వెళ్ళొచ్చు? ప్రపంచ అభివృద్ధిలో కానీ అమెరికా అభివృద్ధిలో కానీ ఈ ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎవరన్నా అండి, ఇప్పుడు అక్కడ ఉన్న భారతీయులు ఇన్ఫీరియర్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అండ్ ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అరే మనకంటే నేను ఇందాక చెప్పినట్టు ఏ అయితే ఒక దేశానికి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలో ఆ కోఆర్డినేషన్స్, ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. గ్లోబలైజేషన్ సిచ్యువేషన్లో అన్నీ కూడా ముందుకు కలిసి నడిచేటట్టుగా ఉండాలి. బట్ ఇప్పుడు ఆయన ట్రంప్ తన దేశ పరంగానే ఆలోచించి అన్ని దేశాలను ముందుకు తీసుకోకుండా ఇలాంటి నైజం అనేది కొంచెం అన్ని వాళ్ళ దేశము ముందుకు వెళ్ళడానికి కోసం ఎంత దోహదపడుతుందో కూడా ఒక ప్రశ్నార్థకమే. అలాగే వేరే దేశాలు కూడా అందరు కలిసి ముందుకెళ్దామనే ఒక ధోరణి ఏదైతే 2 దశాబ్దాల నుంచి ఉందో, ఎస్పెషల్లీ ఈ ఐటీ వలన ఇది కూడా కొంచెం సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయండి. ప్రధానంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఈ రెండోసారి ఎలక్షన్లోకి వెళ్ళాడు ట్రంప్. ఆ ఎన్నికల నినాదంలో భాగంగానే, అక్కడ నిర్ణయంలో భాగంగానే ఇది వ్యాఖ్యలు కూడా అని చూడొచ్చా మనం? అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఆయన ఒకవేళ ఒక మంచి నేతగా నేను ఇంతవరకు చెప్పినట్టు తన దేశాన్ని అభివృద్ధి చేసి తర్వాత ఇతర దేశాలతోటి కూడా కోఆర్డినేషన్ తోటి ముందుకు వెళ్ళే దేశంగా అమెరికా పెద్ద దేశం కాబట్టి అలా ఉండాలి. బట్ ఆయన గెలవడము, ఈ నినాదాలతోటి గెలవడము, తర్వాత గెలిచిన తర్వాత ఇలా టార్గెట్ చేయడము అంటే ఒక వ్యతిరేకత అనేది అవసరం లేదని అనుకుంటున్నాను. ఆయనకి ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయేమో అని, ఇంకా ఉత్తమంగా దాన్ని డీల్ చేస్తే బాగుండేదని నా ఉద్దేశం అండి. అయితే ఇప్పటికే టారిఫ్ల యుద్ధం నడుస్తుంది. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలపైన అమెరికా టారిఫ్ విధిస్తూ వస్తుంది. ఒక్కసారిగా ఎంతో అంటే విపరీతమైన శాతం 200% పైగా విధిస్తామని చెప్పి ఒకసారి చైనా పైన విధిస్తామని, మళ్ళీ తిరిగి వెనక్కి తగ్గడం, మళ్ళీ భారత్ పైన విధిస్తామని, మెక్సికో పైన విధిస్తాం, ఇలా చాలా భిన్న ప్రకటనలు చేస్తున్నాడు ట్రంప్. అప్పుడే వెంటనే ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయంటారు, జూలై 1 తర్వాత అమల్లోకి వస్తాయంటున్నారు, మళ్ళీ ఆగస్టు నుంచి అమల్లోకి వస్తాయంటున్నారు. ఇలా భిన్నమైన వ్యాఖ్యలు ట్రంప్ చేస్తున్నాడు. ఈ ఐటీకి సంబంధించిన వ్యాఖ్యల విషయంలోనూ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుందా? అంతే అండి. నేను ఇందాక చెప్పినట్టు మీకు రాత్రికే పరిస్థితులు ఆయన ఉద్దేశపూర్వకంగా మారడానికి చాలా కష్టం అండి. అది ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేయడంలో ఒక భయాందోళనలు రావచ్చు, ఆయన కొన్ని ఆంక్షలు పెట్టడం వలన మన భారతీయులు కావచ్చు, వేరే దేశపు వాళ్ళు కావచ్చు ఇబ్బందులు పడుతుండొచ్చు. కానీ ఇదంతా ఒక సైడ్ అయితే, ఆయన చేసే ప్రయత్నాలకి ఆయన కామెంట్స్ కావచ్చు, ఆయన దానికి కొంత ఇబ్బంది విషయం ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ప్రాక్టికల్గా అసలు ఆయన చెప్తుంది అమలుపరచడానికి ఎంత సాధ్యపడుతుంది అనేది కూడా ఒక విషయం ఉంటుంది. ఆ విషయము ఇప్పుడు మీరు తారీఫ్ల విషయంలో ఆయన ఎట్లయితే ఫస్ట్ అని తర్వాత అని అది వెనక పడ్డట్టు పోస్ట్పోన్ అవుతా ఉందో, ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ కొన్ని ఆంక్షలు కూడా పెడుతున్నారు, కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది. కానీ అది మొత్తానికే జరగడం అంటే మొత్తానికి ఆయన చెప్పినట్టు ఇమీడియట్గా జరగడము అనేది అంత ప్రాక్టికల్గా సాధ్యపడే విషయం కాదండి. అయితే ప్రపంచ స్థాయిలో ఐటీ సేవల్లో అమెరికా ఎంతో ముందుంది సార్. కేవలం ఆ దేశానికే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు కూడా ఐటీ సర్వీసెస్ అమెరికా నుంచి అందుతున్నాయి. అయితే ప్రస్తుతం అంటే అంత స్థాయిలో ఐటీ సేవలు అందిస్తున్న ఆ కంపెనీలు అక్కడ అమెరికా కేంద్రంగా ఉన్నాయి. ఆ కంపెనీలు ఒక్కసారిగా ఒకవేళ ట్రంప్ మాటలు విని ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ తగ్గించుకుంటే అంటే భారత్ సంబంధించిన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకుండా ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ప్రస్తుతం అమెరికాలో అమెరికా సంబంధించిన ఐటీ కంపెనీలో ఎంతమంది భారతీయులు ఉండొచ్చు దాదాపుగా అంచనా మేరకు? అంటే ఇలాంటి కంపెనీలు ఆయన వ్యాఖ్యల పట్ల రియాక్ట్ అవుతారని వాళ్ళు అమలు పరుస్తారని నేను అనుకోను. ఆయన ప్రభుత్వ పరంగా ఏదన్నా విధానాలను తీసుకొచ్చి అవి అమలుపరచాలనే రూల్స్ పట్టుకొస్తే వాళ్ళకి తప్పనిసరిగా చేయొచ్చు. కానీ ఆయన అలాంటి రూల్స్ పట్టుకురావాలన్నా అంటే ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ ఉంటుంది అండ్ వాళ్ళు అక్కడ అంటే ఇప్పుడు ఇట్లాంటిది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే దాని పర్యవసనాలు ఏంటి అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు ఇప్పుడు ఇలా ఇమీడియట్గా ఇలాంటి విధానాలు అమలుపరిచి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి వచ్చే పర్యవసనాలు డెఫినెట్గా చెప్తారు అండ్ అవి డెఫినెట్గా ఐటీ మొత్తానికే చాలా దెబ్బతీసే పరిస్థితులు ఉంటాయి. బహుశా వాళ్ళు ఒకవేళ ఇలా కంటిన్యూస్గా చేస్తే
ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కొంచెం క్రమేణా వాళ్ళు ఏదైనా జాబులు తగ్గించుకొని వాళ్ళకి పెంచుకొని అట్లా చేసే అవకాశాలు కనబడతాయి. కానీ బట్ ఇమీడియట్గా అయితే నేను అనుకోనండి. అండ్ అక్కడ భారతీయులు చాలా మంచి శాతంలోనే అన్ని కంపెనీలలో ఉన్నారు. అంటే నేను ఒకటే ఏం చెప్పగలనంటే చాలా కంపెనీలలో భారతీయుల శాతం ఉత్తమమైన శాతం అని చెప్పగలను. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, ఒకవేళ ట్రంప్ వ్యాఖ్యలకు వాటిని అమలుపరచాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలు కనుక నిర్ణయం తీసుకుంటే భారతీయులకు సంబంధించిన భారతీయ ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే ఇప్పుడు భారత ఐటీ ఉద్యోగులు అట్లా అంటే ఆంక్షలు పెట్టి తీసుకోవద్దు అనుకున్నప్పుడు ఇంకా చాలా వరకు అందరూ వేరే దేశాలకు వెళ్ళడమో లేకపోతే మన దేశానికే తిరిగి రావడమో అనేది జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది నేను చెప్పినట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇంకో పార్ట్ చూస్తే మనం అంటే ఇప్పుడు భారత్ కూడా ఇప్పుడు మీరు చూడండి, ఇదివరకు విదేశాలకు వెళ్ళారు అంటే డబ్బులు సంపాదించడానికి చాలా జీతాలు, చాలా మంచి పొజిషన్లు, తర్వాత ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఒక లైఫ్ అని చెప్పి వెళ్ళేవారు. బట్ ఇప్పుడు చూస్తే మీరు అక్కడ డబ్బులు సంపాదించిన వాళ్ళకి ఇక్కడ డబ్బులు సంపాదించిన వాళ్ళకి తేడా చాలా తగ్గిపోతున్నట్టుగా కనబడుతోంది గత దశాబ్దంలో. సో చాలామంది ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అక్కడ మొత్తం ప్యాకప్ చేసుకొని ఇండియాకి వచ్చేసి మళ్ళీ సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తున్నాం. ఇలాంటి ఆంక్షల నేపథ్యంలో ఇలాంటి ప్యాకప్ చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చే సంఖ్య రాను రాను చాలా పెరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న భారత పరిస్థితి, భారత సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వం కావచ్చు, తర్వాత మనకు ఉన్న అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, తర్వాత మిగతా అన్నీ కూడా కొంచెం ముందుగా తీసుకెళ్తే మనకి వాళ్ళందరికీ కూడా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అవకాశాలు లేకుండా అట్లాంటి పరిస్థితి ఏమి రాదని నేను అనుకుంటున్నాను. అంటే ట్రంప్ వైఖరి, ఆయన కమెంట్స్ దానికన్నా కానీ ఏఐ ట్రాన్సిషన్కి కొంచెం మనము జాగ్రత్త పడాలి. అది కొంచెం మనని ఇబ్బంది పెట్టచ్చు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు కానీ ఆయన ఒకవేళ ఆంక్షలు తీసుకొచ్చినా కానీ ఆంక్షలు తీసుకురావడం అంత సులభం కాదు. అండ్ ఒకవేళ తీసుకొచ్చినా కానీ అంతా కూడా రాత్రికే జరిగే వ్యవహారం కాదు. ఇది స్టెబిలిటీ మొత్తం కోల్పోతారు. కాబట్టి ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో భారత్ కూడా పుంజుకుంటుంది. భారతీయులు కూడా వాళ్ళ దారిని వాళ్ళు వెతుక్కుంటారు. అండ్ భారతీయులు కూడా సమృద్ధిగా ఇలాంటివన్నీ కూడా అవకాశంగా తీసుకొని కూడా మనం భారతీయులం ముందుకెళ్ళాలనే నేను మెసేజ్ ఇస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. ట్రంప్ వ్యాఖ్యల పట్ల వెంకట్ కాంచనపల్లి గారి స్పందన ఇది. ఓవర్ టు యూ.